హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు నవీన్. ఈరోజు మీ ముందుకి అద్భుతమైన కంటెంట్ అనేది తీసుకురావడం జరిగింది. హిడెన్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ గురించి మీకు చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చరిత్ర అనేది మీకు ఎలా అనిపించిందో, వీడియో మొత్తం చూసిన తర్వాత ఈ హిస్టరీ అనేది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయకుండా అసలు మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కంపల్సరీగా కామెంట్ చేసి, నెక్స్ట్ దేని గురించి మీ దగ్గర ఏమైనా ప్లేసెస్ ఉంటే ఆ ప్లేసెస్ ఒక హిస్టరీ గురించే చెప్పాలని మీరు అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. దాని గురించి ఫుల్ రీసెర్చ్ చేసి మీకు నెక్స్ట్ వీడియో అనేది మేము తీసుకురావడం జరుగుతుంది. లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హిడెన్ ప్లేస్ ఇన్ హైదరాబాద్. 353 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ చోటు గురించి ఎవ్వరికీ ఎందుకు తెలియదు. గోల్కొండకి ఈ చోటుకు ఉన్న సంబంధం ఏమిటి? ఒక తల్లి మాట, ఒక ఏనుగు కథ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. తెలంగాణ గుండె భాగంలో గోల్కొండ చరిత్ర. ప్రతిధ్వనించే చోటు ఒక మసీద్ ఉంది. అది కేవలం ప్రదేశం కాదు, హయత్ బక్షీ మసీద్. ఈ మసీద్ అనేది టోటల్గా 5 ఎకరాల్లో కట్టడం జరిగింది. అద్భుతమైన చారిత్రకమైన ఆర్కిటెక్ట్తో ఈ మసీద్ అనేది నిర్మించడం జరిగింది. ఈ కథలోకి వెళ్లే ముందు, దీని చరిత్ర తెలుసుకునే ముందు, అసలు ఇది ఎక్కడుంది? ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ హయత్ నగర్లో ఉంది. హయత్ నగర్ అనే పేరు కూడా ఈ మసీద్ నుంచే హయత్ నగర్కి రావడం జరిగింది. హయత్ బక్షీ నుంచి హయత్ నగర్ అనే పేరు మారడం వల్ల ఈ ప్రదేశం అనేది హయత్ నగర్ అనే పేరుతో పిలువబడుతుంది, మారు మోగిపోతుంది. అసలు ఈ మసీదుకు ఉన్న చరిత్ర ఏంటి? అసలు ఈ మసీద్ ఎవరు కట్టించారు? అసలు ఈ మసీద్ వెనుకున్న కథ ఏంటి? ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అసలు ఈ కథ 1672 సంవత్సరంలో గోల్కొండలో మొదలైంది. హయత్ బక్షీ బేగం అనే ఒక రాణి గోల్కొండ రాజ్యాన్ని పరిపాలించేది. ఈ రాణి ఈ మసీదుని కట్టడం జరిగింది. అందుకనే ఈ మసీద్కి హయత్ బక్షీ మసీద్ అనే పేరు రావడం జరిగింది. ఈ మసీదు కొంచెం చూడడానికి చార్మినార్ పక్కనే ఉన్న మక్కా మసీద్ లాగానే ఉంటుంది. ఆర్కిటెక్చర్ కానీ స్కల్ప్ట్ కానీ అంతా సేమ్ ఉంటుంది. మక్కా మసీదు ఇది 2 ఒకేలాగా ఉంటాయి. కాకపోతే ఇది అనేది ఆమె కొడుకు తప్పిపోయినందుకు హయత్ బక్షీ బేగం అనేది దీన్ని కట్టడం జరిగింది. ఆ స్టోరీలోకి వెళ్ళిపోతే అసలు హయత్ బక్షీ బేగం ఎవరు? హయత్ బక్షీ బేగం మహమ్మద్ కులీ కుతుబ్ షా కూతురు. మహమ్మద్ కులీ కుతుబ్ షా మనందరికీ తెలిసిందే, ద ఫౌండర్ ఆఫ్ హైదరాబాద్. ఆయన 5వ సుల్తాను కులీ కుతుబ్ షా డైనాసిటీకి 5వ సుల్తాన్గా ఉండేవారు. వీరినే హైదరాబాద్ ఎవరైతే కనిపెట్టారో వీరిని ద ఫౌండర్ ఆఫ్ హైదరాబాద్ అంటారు. తర్వాత హయత్ బక్షీ బేగం ఎప్పుడు పుట్టిందంటే 1591లో హయత్ బక్షీ బేగం పుట్టడం జరిగింది. ఆ సంవత్సరంలోనే హైదరాబాద్ అనేది నిర్మించడం జరిగింది. 1591లోనే హైదరాబాద్ అనే నగరాన్ని కులీ కుతుబ్ షా అనేది నిర్మించడం జరిగింది. తర్వాత ఈ హయత్ బక్షీ 1607 సంవత్సరంలో సుల్తాన్ ఆఫ్ మహమ్మద్ కులీ కుతుబ్ షా, ఈ సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షాని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత రాజ్య పాలన అంతా సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా చూసుకునేవారు. ఈమెను పెళ్లి చేసుకున్నారు కాబట్టి మహమ్మద్ కులీ కుతుబ్ షా సుల్తాన్ మహమ్మద్కి ఈ రాజ్యాన్ని అప్పగించడం జరిగింది. ఈయన 6th రూలర్గా మన హైదరాబాద్ నగరాన్ని పరిపాలించేవాడు. వీళ్ళిద్దరికీ పెళ్ళైన కొన్ని రోజుల తర్వాత 1614 సంవత్సరంలో అబ్దుల్ కులీ కుతుబ్ షా పుట్టడం జరిగింది. ఈ స్టోరీ అంతా ఈయన మీదనే నడుస్తుంది. ఈ మసీద్ అనేది ఈయన కోసమే కట్టడం జరిగింది. ఈయన 1614 సంవత్సరంలో పుట్టడం జరిగింది. ఈయన పేరు వచ్చేసి అబ్దుల్ కులీ కుతుబ్ షా. ఈయన 7వ రాజు, అంటే 7వ రాజుగా ఈ హైదరాబాద్ నగరాన్ని సుల్తాన్ కుతుబ్ షా డైనాసిటీని 7వ రాజుగా పరిపాలించాడు. బేగం భర్త ఎవరైతే 6వ రాజు, ఆయన 1612 నుంచి 1620 సంవత్సరం వరకు మన హైదరాబాద్ నగరాన్ని పాలించి 1626 సంవత్సరంలో ఆయన చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయిన తదనంతరం 1626 నాడు అబ్దుల్ కులీ కుతుబ్ షా అనేది హైదరాబాద్ నగరానికి రాజు అయ్యాడు. ఆయన 1626 నుంచి 1676 వరకు ఈ రాజ్యాన్ని పాలించడం జరిగింది. ఈ మసీదు కూడా 1672లో కట్టడం జరిగింది. ఇది ఈయన 7వ రాజుగా అందరూ పిలువబడతారు హైదరాబాద్ నగరానికి.
సుల్తాన్ మహమ్మద్ గారు 1626 సంవత్సరంలో చనిపోవడం జరిగింది. ఆ తర్వాత అబ్దుల్లాకి అప్పుడు 12 ఏళ్ల వయసుంది కాబట్టి, హయత్ బక్షి బేగం గారు ఈ రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. ఆ పరిపాలిస్తున్న సమయంలో ఒకరోజు మన హైదరాబాద్ నగరంలో ఆహ్, ఒక విందు జరుగుతుంది. ఒక ఫంక్షన్ అనేది, ఒక ఫెస్టివల్ అనేది జరుగుతుంది. ఆ సమయంలో ఒక మదమెక్కిన ఏనుగు అబ్దుల్లాని ఆహ్, తన తొండంతో చుట్టుకొని పారిపోయిందనమాట. ఆ పారిపోయినప్పుడు అబ్దుల్లా తప్పిపోయిందని మన హయత్ బక్షి బేగం దేవుణ్ణి కోరుకుందనమాట. నా కొడుకు గాని నాకు తిరిగి కనిపిస్తే నేనొక మసీదు కట్టిస్తానని దేవుణ్ణి కోరుకుంది. కొన్ని రోజుల తర్వాత అబ్దుల్లా అనేది తిరిగి రావడం అంటే దొరకడం జరిగింది. అది గూడా ఎలాంటి ప్రమాదం లేకుండా, ఎలాంటి గాయాలు లేకుండా సేఫ్‌గా తన కొడుకు తనకి దొరకడం జరిగింది కాబట్టి 1672 సంవత్సరంలో హయత్ బక్షి బేగం అనే మసీదు ఇక్కడ మన హయత్ నగర్‌లో కట్టడం జరిగింది. ఇది దీని ఒక చరిత్ర. సో, ఈ చరిత్రలో మన ఈ 1670 సంవత్సరంలో ఈ మొత్తం మసీద్ అనేది టోటల్‌గా 5 ఎకరాల్లో కట్టడం జరిగింది. 5 ఎకరాలలో మనకి మసీద్ చుట్టుముట్టు 130 గదులుంటాయి. రెస్ట్ రూమ్ అనమాట. సో, ఇదొచ్చేసి ఒక డైనెస్టీ నుంచి ఇంకో డైనెస్టీకి కనెక్టింగ్ ఉన్న మధ్యలో సెంటర్ ప్లేస్‌లో ఈ మసీద్‌ని హయత్ బేగం గారు కట్టాలని అనుకున్నారు. అందుకనే హయత్ నగర్ ప్లేస్‌ని తను చేసుకొని ఈ మసీద్‌ని అనేది కట్టడం జరిగింది. ఎవరైతే ప్రయాణికులు హైదరాబాద్‌కి అంటే గోల్కొండ కోటకి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వస్తారో వారి కోసం ఈ మసీద్ అనేది కట్టడం జరిగింది. వాళ్ళు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారని మసీద్ చుట్టుముట్టు 130 గదులు కట్టించడం జరిగింది. ఇప్పుడు గూడా మీరు చూసుకోవచ్చు ఆ గదులు కూడా అలాగే ఉంటాయి. అలాగే దీని కట్టడం గురించి మాట్లాడుకున్నట్టయితే అణువణువుగా స్కల్ప్ట్ అనేది మీకు కనబడుతుంది. బ్యూటిఫుల్ ఆర్కిటెక్ట్ కూడా మీకు కనబడుతుంది. రీసెంట్‌గా ఇది సో, ఆ తర్వాత ఈ యొక్క మసీద్‌ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియం వాళ్ళు తీసుకోవడం జరిగింది. దీన్ని వాళ్ళ అండర్‌లోకి తీసుకొని దీన్ని టోటల్‌గా డెవలప్ చేయడం జరిగింది. ఆహ్, మొత్తం మార్పిడి చేసి దీన్నొక బ్యూటిఫుల్ స్ట్రక్చర్‌లాగా కంప్లీట్ ఒక విజిటింగ్ ప్లేస్ లాగా మార్చడం జరిగింది. కాకపోతే ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఈ మసీద్ ఇక్కడ ఉందని ఎవ్వరికీ తెలియదు. చాలా మందికి అసలు ఎవరికీ హైదరాబాద్‌లో ఇంత పెద్ద మసీద్ ఉంది. 5 ఎకరాలలో ఇంత 153 ఏళ్ల గల్ల చరిత్ర ఉన్న మసీద్ ఉందని ఎవ్వరికీ తెలియదు. ప్రతిరోజు ఇక్కడ నమాజ్ చదవడం జరుగుతుంది. మనకి ఈద్ గాని, బక్రీద్ కానీ చాలా బాగా ఫెస్టివల్స్ అనేవి ఇక్కడ చేయడం జరుగుతుందనమాట. సో, మీకు దగ్గరలో హయత్ నగర్ గనక మీకు దగ్గరలో ఉంటే ఏదో ఒక టైంలో వెళ్లి చూసి రండి. అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క మసీద్ అనేది చాలా అద్భుతమైన, చాలా చరిత్ర గల మసీద్ అన్నమాట. సో, సండే టైంలో మీరు వెళ్ళండి. చాలా మంది జనాలు ఉంటారు. మంచి సెలబ్రేషన్ టైం లెక్క ఉంటుంది. ఆ టైంలో మీరు వెళ్ళండి. సో, మరిన్ని అద్భుతమైన కంటెంట్స్ కోసం మన ఛానెల్‌ని మిస్టరీ బస్ట్ అనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి అద్భుతమైన మిస్టరీస్ అండ్ హిస్టరీస్ గురించి మీకు చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్క వీడియోలో. సో, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ.